రాత్రి తాగొచ్చి 9:30కి తాగొచ్చి తగాదు పెట్టుకుంటుంటే వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె అరిచింది, ఇది తాగొస్తే ఎట్టా అది ఇది అని అరిచింది. అరితే ఇంకేముంది అక్క, ఇంకే తగాదు పెట్టుకొని నువ్వు అన్నాడు. ఆమె పోయింది. పోయినాక అన్నం పెట్టినాను, తిన్నాడు. తిన్నాక ఉట్టుకినే కొరికితే అమ్మో అని నేను అన్నాకనే బుజ్జి నిద్రపోయేది. లేచి గట్టిగా ఏడుతుంటే అందరు ఏంటని మోకాలికి చేయి పెట్టిండు. చచ్చిపోతే నీ కాలు పట్టుకుని నా చేయి తీసేసిన నన్ను గోడకేసి పెట్టిండు. ఆడిపోయి పడ్డా. లేచి వచ్చేసరికి 10 బాధిండు. లేచి వచ్చాకే చచ్చిపోయి సార్ నాకు వద్దాడు. నా చెల్లెని నా కోడల్ని చంపిండు కదా సార్. ఆడు అసలు వాటిని చంపొద్దు, ఇంకోటి ఇలా చెయ్యొద్దుగా. అసలు నాకు వద్దు. మా అమ్మ మా నాన్నని కూడా బాగా అసలు ఓర్వడు సార్. ఆడు పిల్లలతో మంచిగా ఉంటాడేమో అనుకున్నా. కన్న తల్లిదండ్రులు నన్ను చూడకుండా ఏం లేదు, మామూలుగా చూడకుండా ఏం లేదు. తన పిల్లల్ని పట్టుకొని బతుకుతాడు అనుకున్నాం సార్ మేము ఇన్ని రోజులు. అట్లాంటి వాడు భూమి మీద ఉండొద్దు, అసలు మాకు అవసరమే లేదు సార్. ఇక మొత్తం సైకో లెక్క తయారైంది సార్. వాడు నా మనవరాలను పొట్టన పెట్టుకోవటం, వానికి ఘోరమైన శిక్ష వేయాలని కోరుకుంటున్నా. వాళ్ళే మంచి కూతురులే అనుకున్నా సార్. నేను వాళ్ళే కొట్లాడుకుంటారు, భార్య భర్తలు అన్నప్పుడు వాళ్ళే మంచి కూతురు అనుకుంటా, కానీ ఇంతవరకు ఒడిగడతాడు అనేది మాత్రం నేను అనుకోలేదు సార్. ఈయన ఏ శిక్ష వానికి శిక్షించాలని కోరుకుంటున్నా సార్.